ఓకే. సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలిసన్, మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు మనం ఏథర్ షోరూమ్ నుంచి ఏథర్ రిస్తాన్ తీసుకొచ్చేసాం 2025 వర్షన్. సో ఈ వర్షన్లో చాలా చేంజెస్ ఉన్నాయి అండ్ ఇది ఎవరెవరికి బాగుంటుంది, ఫ్యామిలీస్కి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ మీరు చూసుకోవచ్చు. ఈ బైక్ వేరియంట్ వచ్చేసి మనకు మల్టీ కలర్తో వస్తుంది అనమాట. వైట్ అండ్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఈ కలర్ వచ్చేసి మనకు కార్డమమ్ గ్రీన్ అంటారు దీన్ని. అండ్ ఫ్రంట్ సైడ్ మీరు చూసుకోవచ్చు ఏథర్ అని చెప్పి పెద్ద 3D లోగో ఉందన్నమాట. అండ్ అలాగే మీరు ఫుల్లీ LED సిస్టమ్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకు LED దొరికేస్తాయి. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే మనకు ఫైబర్ దొరుకుతుంది. ఇక్కడ హెడ్లైట్ దగ్గర చూసుకుంటే మనకు ఏథర్ అని చెప్పి హిడెన్ లోగో కనిపిస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ వైడ్ విండ్షీల్డ్ చూసుకోవచ్చు, ఇది కూడా మనకు ఫైబర్ ఉంటుంది. అండ్ సైడ్ ఫ్రేమింగ్ గురించి మాట్లాడితే మొత్తం సింగిల్ కలర్ ఉంటుంది అండ్ ఒక వైట్ స్ట్రాప్ ఇచ్చారు ఇక్కడ. అండ్ రిస్తా జెడ్ అని చెప్పి ఇక్కడ 3Dలో బ్యాడ్జింగ్ ఉంది. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే వన్స్ అగైన్ ఏథర్ అని చెప్పి పెద్ద లోగో ఉందన్నమాట. అండ్ అలాగే మనకు టైల్ ల్యాంప్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకు ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ ఇది మొత్తం మనకు ఫ్యూచరిస్టిక్ డిజైన్తో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పెద్ద బ్యాక్ రెస్ట్ కనిపిస్తుంది మనకు విత్ హై క్వాలిటీ గ్రాబ్ రైల్. సో ఈ బైక్ చూసుకుంటే మనకు టాప్ వేరియంట్ అనమాట. ఇది 3.7 kWh బ్యాటరీతో వస్తుంది. అండ్ అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 4.3 kW ఆఫ్ పవర్ అండ్ 22 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది అనమాట దీంట్లో. ఈ స్కూటర్ రైడింగ్ రేంజ్ వచ్చేసి మనకు 160 kilometers ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీని టాప్ స్పీడ్ 80 kilometers ఉంటుంది. సో ఇప్పుడే మనం రైడ్ చేస్తున్నప్పుడు కూడా చూసాం. సో 80 kilometers కంటే ఎక్కువ పోవట్లేదు. PMS మోటార్ ఉంటుంది అనమాట, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ యూజ్ చేశారు. అండ్ మనకు మొత్తం చాసీ చూసుకుంటే మనకు అల్యూమినియంతో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ బాడీ మొత్తం ఫైబర్ ఉంటుంది. ఫ్రంట్ టైర్ చూసుకుంటే మనకు 12 inch అలాయ్ వీల్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ టైర్స్ చూసుకుంటే మనకు MRF జాపా టైర్ ఇస్తున్నారు. అండ్ మీరు టైర్ సైజ్ చూసుకుంటే 90/90 టైర్ దొరికేస్తుంది మనకి ఇక్కడ. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే మనకు 200 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకు టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. రియర్ సైడ్ కూడా మనకు 12 inch అలాయ్ వీలే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకు MRF జాబా టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే మనకు 100/80 ఉంటుంది. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే మనకు డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు మోనోషాక్ అబ్జర్వర్ ఉందన్నమాట. ఈ స్కూటర్ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 780 mm దీని సీట్ హైట్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే 165 mm దీని గ్రౌండ్ క్లియరెన్స్. అలాగే ఈ స్కూటర్లో మనకు ఏదైనా చాలా హైలైట్ ఉందంటే అది ఈ సీట్ అనమాట. సీట్ చూసుకోవచ్చు మీరు ఎంత వైడ్ ఉందంటే ఇందులో మనకు చాలా స్పేషియస్ ఉంది. అండ్ అలాగే ఇది మనకు ప్రీమియం సీట్ అనమాట. సో నార్మల్ సీట్ కాకుండా మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ యూజ్ చేశారు ఇందులో. అండ్ ఈ సీట్ లెంత్ వచ్చేసి మనకు 900 mm ఉంటుంది. ఏ స్కూటర్కి కానీ 900 mm ఉన్న సీట్ లెంత్ అయితే ఏ స్కూటర్కి లేదు. ఇక్కడ మనం ఫుట్ స్పేస్ చూసుకుంటే ఫుట్ స్పేస్ మనకు చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు పెట్రోల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే మనకు చాలా ఎక్కువే ఉంటుంది అనమాట ఇది. ఇక్కడ కూడా ఒక స్పేస్ ఉంటుంది, లైక్ ఇక్కడ ఏమైనా మీరు క్యారీ చేస్తుంటే ఇక్కడ ఫుడ్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనం ఈజీగా గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే వాటర్ క్యాన్ కానీ క్యారీ చేయడానికి చాలా స్పేషియస్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనం స్కూటర్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకు ఒక హుక్ ఇస్తున్నారు. అండ్ ఇది మ్యాక్సిమం 2 to 3 kg స్విచ్ టర్న్ చేస్తుంది. కవర్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి పనికొస్తుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ నార్మల్ కీ సెట్ చూసుకోవచ్చు. అండ్ సీట్ ఓపెన్ చేయాలన్నా కూడా మనకు ఇక్కడే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు ఒక హుక్ ఇస్తున్నారు లగేజ్ క్యారీ చేయడానికి. ఈ స్కూటర్లో మనకు అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇండియాలోనే మనకు ఎక్కడ ఇంత స్టోరేజ్ లేదనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు 32 liters ఇక్కడ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ జాయ్ పాకెట్లో మనకు ఇంకొక 2 liters స్టోరేజ్ అనమాట ఇది. సో 32 + 2 34 liters స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద ఛార్జర్.
మొత్తం ఇండియాలోనే మనకు ఏ స్కూటర్ తీసుకున్నా ఈవీ తీసుకున్నా మనకు ఇంత స్టోరేజ్ దొరకదనమాట. అండర్ సీట్లో మనకు బూట్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇది కూడా చూసుకోవచ్చు మీరు, చాలా మోడర్న్గా డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక మల్టీపర్పస్ ఛార్జింగ్ హబ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి మనం అడాప్టర్ కనెక్ట్ చేసి ఇందులోంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న స్టోరేజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చిన్న చిన్న ఏదైనా మనం క్యారీ చేయాలనుకుంటే డాక్యుమెంట్స్ కానీ లేదా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే గైస్, సో ఏథర్ షోరూమ్ దగ్గరకు వచ్చేసాం అండ్ మన దగ్గర కొత్త ఆల్ న్యూ ఏథర్ రిస్తా ఉందన్నమాట. ఇది రిస్తా జెడ్. సో ఇప్పుడు మనం దీన్ని రైడ్ రివ్యూ చేస్తున్నాం. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇనిషియల్ పుల్ చూసుకోవచ్చు మీరు. ఇనిషియల్ పుల్ ఈజ్ గుడ్, 60, 70 అండ్ మీరు స్లో చేస్తే మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ ఆన్ అయిపోతుంది అనమాట. సో బ్యాక్వర్డ్ పుల్ ఉంటుంది కొంచెం. ఒకసారి స్పీడ్ టెస్ట్ చేద్దాం. నేను అప్ టు 67 ఉన్నాను. ఒకసారి ఫుల్ థ్రాటిల్ పట్టేసాను నేను. చూసుకోవచ్చు 74, 77, 78, 80. సో 80కి మించి పోవట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కింద అబ్జర్వ్ చేస్తే మనకు ఫుడ్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంది 450Xతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ ఈ ఈవీ స్కూటర్లో మనం మోడ్ చూసుకుంటే స్మార్ట్ ఈకో మోడ్ ఉంటుంది అండ్ అలాగే జిప్ మోడ్ అని ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ బటన్తో మనం జిప్ మోడ్ అండ్ స్మార్ట్ ఈకో మోడ్ని స్విచ్ అవ్వచ్చు. స్మార్ట్ ఈకో మోడ్ అంటే మనకు రేంజ్ ఎక్కువ వస్తుంది, పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుంది. జిప్ మోడ్లో మనకు ఫుల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ అలాగే మనకు స్పీడోమీటర్ చూసుకోవచ్చు, ఇక్కడ చాలా గుడ్ యానిమేషన్తో ఉంది. మీరు థ్రాటిల్ని ఇలా రివర్స్ పుల్ చేస్తే మనకు బ్రేక్ అప్లై అయిపోతుంది. చూసుకోవచ్చు నేను బ్రేక్స్ అసలు టచ్ చేయలేదు. సో దీనివల్ల మనకు బ్రేక్స్ది లైఫ్ పెరిగిపోతుంది. అండ్ అలాగే మనం ఎప్పుడైతే రివర్స్ పుల్ చేస్తామో అప్పుడు మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ అప్లై అయిపోతుంది అనమాట. మన బ్యాటరీ ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతుంది. సో సపోజ్ నేను ఇలా వెళ్తున్నాను, నేను థ్రాటిల్ని వదిలేసాను అనుకోండి, ఇక్కడ కూడా మనకు స్లో అయిపోతుంది వెహికల్ అండ్ అలాగే మనకు బ్యాటరీ అనేది రీఛార్జ్ అయిపోతుంది. సో ఎక్కడ కూడా పవర్ లాస్ అనేది ఉండదన్నమాట. మనకు చాలా ఫ్యూచరిస్టిక్గా డిజైన్ చేశారు ఈ స్కూటర్ని. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 7-inch TFT డిస్ప్లే ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసుకుంటే మనకు హోమ్ పేజ్ ప్లెయిన్ ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సిగ్నల్ ఉంటుంది అండ్ టైం ఉంటుంది అండ్ బ్లూటూత్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా చూపిస్తుంది. అండ్ మనకు స్కిడ్ కంట్రోల్ది ఆన్ ఉందా ఆఫ్ ఉందా చూపిస్తుంది. మోటార్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా చూపిస్తుంది. మనం ఇగ్నిషన్ ఇచ్చిన తర్వాతే ఇది ఆన్ అవుతుంది అనమాట. అండ్ అలాగే రిస్తా అని చెప్పి సెంటర్లో మనకు లోగో ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఓడో చూపిస్తుంది అండ్ ఇక్కడ బటన్ నుంచి జాయ్స్టిక్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది, ఎంత వెళ్తున్నాం అనేది. అండ్ ట్రిప్ డీటెయిల్స్ చూపిస్తుంది అండ్ కరెంట్ రైడ్లో మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామనేది చూపిస్తుంది. దీని తర్వాత మనకు రేంజ్ చూపిస్తుంది అనమాట. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 55% బ్యాటరీ ఉంది అండ్ 44 కిలోమీటర్స్ రేంజ్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఇది జిప్ మోడ్లో ఉంది. ఇందులో మనకు 2 మోడ్స్ ఉంటాయి, స్మార్ట్ అండ్ జిప్ మోడ్ అని. సో స్మార్ట్ ఈకో మోడ్లో మనకు రేంజ్ ఎక్కువ వచ్చేస్తుంది అండ్ జిప్ మోడ్లో మనకు పవర్ ఉంటుంది. సో అందువల్ల రేంజ్ తక్కువ, బ్యాటరీ ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. అండ్ అలాగే మీరు స్మార్ట్ ఎకో మోడ్లో చూసుకోవచ్చు, ఇక్కడ మనకు 52 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. లైక్ ఫస్ట్లీ ఇందులో నావిగేషన్ ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట. నావిగేషన్లో మనం ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో ఎలా అయితే సెట్ చేస్తామో అలాగే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. హోమ్, వర్క్ అడ్రస్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కింద చూస్తే మనకు ఇక్కడ ఫోన్ నుంచి లింక్ చేశాక మనకు మన మ్యాప్స్తో దీన్ని లింక్ చేసి మన సేవ్డ్ లొకేషన్స్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ చూపిస్తుంది అనమాట, ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈవీస్కి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు కనెక్టివిటీ డివైజెస్ ఉంటాయన్నమాట. లైక్ మన మొబైల్ని కనెక్ట్ చేశాక మనం అందులోంచి కాల్స్ కానీ, మ్యూజిక్ కంట్రోల్ కానీ, లేదా మనకు మెసేజెస్ ఏమైనా వచ్చినా కానీ ఆ నోటిఫికేషన్స్ అన్నిటిని ఇక్కడ డిస్ప్లేలో వచ్చేలాగా చేసుకోవచ్చు. సో ఏథర్ వాళ్ళ యాప్ ఉంటుంది, దాని నుంచి కనెక్ట్ అయ్యాక దీంతో లింక్ చేసుకోవచ్చు.
అలాగే ఇక్కడ చూసుకుంటే మైరిస్తా అని చెప్పి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు లైవ్ లొకేషన్ షేర్ చేయొచ్చు ఎవరికైనా, అండ్ సాఫ్ట్వేర్ వర్షన్ చూపిస్తుంది, అండ్ అలాగే వెహికల్ డీటెయిల్స్ చూపిస్తుంది, లైక్ ఏ మోడల్ అండ్ ఎవరి పేరు మీద ఉంది అంతా చూపిస్తుంది మనకు. అండ్ డాక్యుమెంట్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లైసెన్స్ కానీ లేదా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోపలికి వచ్చాక మనకు బ్లూటూత్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక క్యూఆర్ కనిపిస్తుంది కదా, దీన్ని స్కాన్ చేసి మనం మన మొబైల్తో లింక్ చేసేయచ్చు. అండ్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకు బ్రైట్నెస్ డౌన్ అవుతుంది అండ్ ఇంక్రీజ్ కూడా అవుతుంది, చూసుకోవచ్చు. అండ్ ఆటో బ్రైట్నెస్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట, లైక్ మన లైటింగ్ని బట్టి ఇక్కడ బ్రైట్నెస్ అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ లాంగ్వేజ్లో మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది అనమాట. సో ఓన్లీ ఇంగ్లీషే కాకుండా రీజనల్ లాంగ్వేజ్గా హిందీని కూడా పెట్టారు. ఫ్యూచర్లో చాలా లాంగ్వేజ్ని కూడా యాడ్ చేయొచ్చు, తెలుగు ఇలాంటివన్నీ. సో ఇక్కడ వెహికల్ సెట్టింగ్స్లో మనకు మ్యాజిక్ ట్విస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. మ్యాజిక్ ట్విస్ట్ అంటే మనకు ఎప్పుడైతే మనం రివర్స్ థ్రాటిల్ని ఇలా రివర్స్ చేస్తామో అప్పుడు మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ అప్లై అవుతుంది, అండ్ అలాగే దాంతో ఎనర్జీ కూడా మనకు రీజనరేట్ అవుతుంది అనమాట. వెహికల్ కూడా మనకు స్లో అయిపోతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫీచర్ ఫర్ ఎల్డర్స్ అండ్ ఫ్యామిలీస్. సో కోస్టింగ్ రీజన్ అంటే ఏంటంటే మనం థ్రాటిల్ని ఇలా పుల్ చేయకుండా జస్ట్ అలానే దాన్ని స్టిల్గా వదిలేస్తే అలా వదిలేసినా కూడా మనకు ఇందులో పవర్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇది చాలా మంచి ఫీచర్. ఎక్కడ కానీ మనం ఎనర్జీని వేస్ట్ చేయట్లేదు. ఇక్కడ ఆటో హోల్డ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆటో హోల్డ్ ఆప్షన్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ. మీరు అప్వర్డ్స్ ఉన్నా కానీ డౌన్వర్డ్స్ ఉన్నా కానీ ఇందులో మనకు ఇక్కడ మెయిన్ స్క్రీన్ మీద చూపించేస్తుంది ఆటో హోల్డ్ ఆప్షన్ ఎనేబుల్డ్ అని చెప్పి. ఇక్కడ ఆన్లో పెట్టాం కాబట్టి సో మీకు వెహికల్ అనేది ఫ్రంట్కి కిందకి వెళ్ళకుండా లేదా ఎక్కడుందో అక్కడే నిలబడుతుంది. అండ్ స్కిడ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఇందులో స్కిడ్ కంట్రోల్లో మనకు స్కిడ్ కాకుండా ఉంటుంది వెహికల్. ఇక్కడ ఆటో ఇండికేటర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆటో ఇండికేటర్ ఆప్షన్లో మనకు వెహికల్ టర్నింగ్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం ఆఫ్ చేయకపోయినా కానీ ఇది ఆఫ్ అయిపోతుంది. గైడ్ మీ హోమ్ లైట్స్ అని ఉంటుంది అనమాట. ఇందులో మనం కీ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకు ఒక 14 సెకండ్స్ ఇది లైట్ ఆన్లో ఉంటుంది. లైక్ మనం ఏదైనా సపోజ్ మనం ఇంటికి వెళ్ళి మన బైక్ ఆఫ్ చేసాం, మనం ఏదైనా లైటింగ్ లేదనుకోండి, అలాంటి టైంలో మనకి యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ అని ఉంటుంది అనమాట దీంట్లో ఆప్షన్. ఆప్టిమైజింగ్ ఛార్జింగ్లో మనం లైక్ నైట్ అంతా ఛార్జింగ్ పెట్టేశాక ఒక పర్టికులర్ టైం సెట్ చేస్తే ఆ టైం వరకే ఛార్జింగ్ తీసుకొని అక్కడ నుంచి ఛార్జింగ్ ఆఫ్ అయిపోతుంది. జస్ట్ లైక్ అవర్ మొబైల్స్కి ఎలా ఉంటుందో అలా అనమాట. అండ్ ఫాల్ సేఫ్ ఆప్షన్ ఉంటుంది. లైక్ సపోజ్ మీరు కింద పడేశారనుకోండి ఈ వెహికల్ని, మనకు మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. చాలా పెట్రోల్ వెహికల్స్కి మనకు అలాగే ఆన్లో ఉంటుంది కదా ఇంజిన్, అది తెలియకుండా థ్రాటిల్ని పుల్ చేస్తూ ఉంటారు. సో ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందులో మనకు ఆ ఆప్షన్ లేదనమాట. లైక్ ఒక్కసారి కింద పడ్డాక మనకు మొత్తం ఆఫ్ అయిపోతుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ మనకు బ్లింక్ అవుతూ ఉంటాయి. అలాగే ఇన్కాగ్నిటో మోడ్ ఉంటుంది అనమాట దీంట్లో. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే షట్ డౌన్ ఆప్షన్ ఉంటుంది. లైక్ ఒక 2-3 డేస్ నేను యూజ్ చేయను ఈ స్కూటర్ని అనుకుంటే మీరు షట్ డౌన్ చేసేయచ్చు దీన్ని, జస్ట్ లైక్ అవర్ మొబైల్. సో దీని నుంచి మనకు బ్యాటరీ చాలా సేవ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ నోటిఫికేషన్స్ చూసుకోవచ్చు. నోటిఫికేషన్స్ ఏవే వచ్చాయనేది మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపించేస్తుంది. దిస్ వాజ్ ద డిస్ప్లే ఆఫ్ ఏథర్ రిస్తా. ఇక్కడ బటన్స్ చూసుకుంటే మనకు హై బీమ్, లో బీమ్ ఉంటుంది. అండ్ ఒక జాయ్స్టిక్ ఇచ్చారు ఈ డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి. అండ్ ఇండికేటర్స్ బటన్ చూసుకోవచ్చు. మనకు ఒక సౌండ్ కూడా వస్తుంది అనమాట ఇండికేటర్ ఆన్ చేశాక. అండ్ హార్న్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ మీరు బటన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు రివర్స్ మోడ్ది బటన్ ఉంటుంది అనమాట. ఇది ప్రెస్ చేశాక మనకు రివర్స్ మోడ్ యాక్టివేట్ అయిపోతుంది అండ్ మన వెహికల్ రివర్స్ వెళ్తుంది. అండ్ ఇది మనకు మోడ్స్ బటన్ అనమాట. మనకు 2 మోడ్స్ ఉంటాయి ఇందులో. ఆ మోడ్స్ని కంట్రోల్ చేయడానికి ఈ బటన్. అండ్ అలాగే ఇది సెల్ఫ్. ఇక్కడ చూసుకుంటే మనకు థ్రాటిల్ని పుల్ చేశాక ఫ్రంట్కి వెళ్తుంది కదా, అలాగే నేను ఇక్కడ ఒక బటన్ ప్రెస్ చేస్తాను, రివర్స్ మోడ్ యాక్టివేట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఒక బటన్ ప్రెస్ చేస్తాను, రివర్స్ మోడ్ బటన్. సో రివర్స్ మోడ్ ప్రెస్ చేశాక మనకు టర్న్ ఇండికేటర్స్ ఆన్ అయిపోతాయి అండ్ రివర్స్ మోడ్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. చూసుకోవచ్చు థ్రాటిల్ పుల్ చేయగానే రివర్స్ వెళ్తుంది వెహికల్. అండ్ ఇది ఎల్డర్స్కి అండ్ లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ ఏథర్ రిస్తా జెడ్ వేరియంట్. అండ్ ఇది టాప్ వేరియంట్ అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే ఆన్ రోడ్ వచ్చేసరికి 1,82,000 వచ్చేస్తుంది అనమాట. అండ్ అలాగే విత్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని బేస్ వేరియంట్ మనకు 2.4 kWh వేరియంట్ ఉంటుంది అనమాట. ఆ వేరియంట్ ఆన్ రోడ్ చూసుకుంటే 1,42,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ప్రైస్ మ్యాటర్లో మనకు కలర్స్ని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది అనమాట. మనకు 7 కలర్స్లో వచ్చేస్తుంది ఈ వెహికల్. ఫ్యామిలీస్కి కానీ లేకపోతే ఒకవేళ మీరు సిటీ రైడ్స్ కోసం చూస్తుంటే తప్పకుండా మీరు ఈ ఈవీని అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా బాగుంది. అండ్ ఫీచర్స్ లోడెడ్ ఉన్నాయన్నమాట దీనిలో. అండ్ ప్రైస్ ఫ్రెండ్లీ కూడా ఇది.
అలాగే దీంట్లో ప్రోస్ ఏంటంటే మనకు సీట్లను చూసుకోవచ్చు చాలా ఎక్కువ, అండ్ స్టోరేజ్ వైజ్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఏ స్కూటర్కి కానీ ఏ ఈవీకి లేదు. అండ్ మీకు రేంజ్ కూడా బాగుంటుంది, 160 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఎవరెవరు ఏథర్ స్కూటర్స్ని ఇష్టపడుతున్నారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీకు వేరే ఏదైనా బైక్స్ కానీ స్కూటర్స్ కానీ రివ్యూస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే మన అనంతపూర్ ఏథర్ షోరూమ్ అయితే తప్పకుండా విజిట్ అవ్వండి. మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయన్నమాట. నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. అండ్ అలాగే మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.